హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ రిప్రజెంట్ తెలుగు. నేను మీ హరి. ఫ్రెండ్స్, మైక్రోమాక్స్ అయితే ఇండియాలో మైక్రోమాక్స్ ఇన్ నోట్ 2 అని చెప్పి ఒక మొబైల్ అయితే లాంచ్ చేసింది. సో ఈ మొబైల్ అయితే మొన్న సోమవారం అయితే అంటే జనవరి 24th అయితే ఇండియాలో లాంచ్ చేసింది. ఈ వీడియో నేను అప్పుడే చేయాల్సింది, బట్ నాకు ఒక 3 days నుంచి అయితే అసలు ఒంట్లో బాగోకపోవడం వల్ల నేను వీడియోస్ అయితే చేయలేకపోయాను. బట్ స్టిల్ నాకు ఇప్పటికీ కొంచెం ఫీవర్గా ఉంది అండ్ కాఫ్ అండ్ కోల్డ్ కూడా ఉంది. బట్ ఎనీవే చేయాల్సిన వర్క్ చాలా ఉందని చెప్పి నేను వీడియో అయితే చేస్తున్నాను అనమాట. అండ్ ఇంక ఈ మొబైల్లో స్పెక్స్ గురించి ఒకసారి మాట్లాడుకున్న తర్వాత వీళ్ళు పెట్టిన ప్రైసింగ్ ఈ మొబైల్ ని కొనొచ్చో లేదో అయితే మాట్లాడుకుందాం. డీటెయిల్స్ లోకి వెళ్తే కనుక దీంట్లో డిస్ప్లే వచ్చేటప్పటికి దీంట్లో మనకి 6.43 inches ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. ఇది మనకి స్టాండర్డ్ 60 Hz రిఫ్రెష్ రేట్ తోనే వస్తుంది. అండ్ దీని బ్రైట్నెస్ లెవెల్స్ వచ్చేటప్పటికి 550 nits అయితే ఉంటాయి. ఈ డిస్ప్లే అనేది మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ తో అయితే మనకి ప్రొడక్ట్ చేసామని చెప్తున్నారు. బట్ ఏ వెర్షన్ అనేది అయితే మనకి మెన్షన్ చేయలేదు. అండ్ ఇంక ఇది మనకి డాట్ నాచ్ తో అయితే మనకి వస్తుంది అనమాట. సో చూడడానికి అయితే ఈ డిస్ప్లే అనేది మనకి లేటెస్ట్ గానే ఉంటుంది, అవుట్ డేటెడ్ కింద అయితే ఉండదు. అండ్ ఇంకా దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే కనుక దీంట్లో మనకి MediaTek Helio G95 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఇది మనకి 12 nanometer బిల్ లైన్ ప్రాసెసర్ అనమాట. అండ్ ఇంక దీని క్లాకింగ్ స్పీడ్ వచ్చేటప్పటికి అప్ టు మనకి 2.05 GHz అయితే ఉంటుంది. ఇది మనకి ఆక్టో కోర్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకా సైడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ తో వస్తుంది. కెమెరా గురించి మాట్లాడుకుంటే కనుక రేర్ మనకి 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది అండ్ 5 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరాతో పాటు 2 మెగాపిక్సెల్ మ్యాక్రో అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్స్ అయితే ఉంటాయి. ఫ్రంట్ మనకి 16 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది, 5000 mAh బ్యాటరీతో వస్తుంది, టైప్ సి పోర్ట్ తో వస్తుంది, 30 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. జస్ట్ 25 minutes లోని బ్యాటరీ అనేది 50% ఫుల్ అవుతుందని వీళ్ళైతే క్లెయిమ్ చేస్తున్నారు. అండ్ ఇంకా అడిషనల్ గా దీంట్లో మనకి లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ కూడా యూస్ చేశారు. సో మీరు గేమ్స్ ఆడినప్పుడు ఇది కొంచెం మీకు హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ ఇంక దీంట్లో యూస్ చేసిన ర్యామ్ వచ్చేటప్పటికి LPDDR4X ర్యామ్ యూస్ చేశారు. UFS 2.1 స్టోరేజ్ అయితే యూస్ చేయడం జరిగింది. సో ఒకసారి నేనైతే క్రాస్ చెక్ చేశాను, UFS స్టోరేజ్ యూస్ చేశారా లేదంటే ఓల్డ్ స్టోరేజ్ eMMC స్టోరేజ్ యూస్ చేశారా అని. నేను అఫీషియల్ వెబ్సైట్ లో కూడా చెక్ చేయడం జరిగింది. దీంట్లో మనకి UFS 2.1 స్టోరేజ్ అయితే యూజ్ చేశారు. ఇది ఒక గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంక ఈ మొబైల్ అనేది మీకు స్టాక్ ఆండ్రాయిడ్ తో అయితే షిప్ చేస్తున్నాం అని చెప్తున్నారు. ఇది మనకి Android 11 అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే వస్తుంది. సో ఎటువంటి బ్లోట్వేర్ అయితే ఉండదు. సో స్టాక్ ఆండ్రాయిడ్ అయితే మీకు వస్తుంది అనమాట. అండ్ ఇంక అడిషనల్ ఫీచర్స్ చూసుకుంటే కనుక ఇది డ్యూయల్ వైఫై సపోర్ట్ చేస్తుంది. ఇది ఒక గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. ఇది మనకి బోత్ 2.4 and 5 GHz కి అయితే మీకు సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇంక ఇది మనకి 3.5mm జాక్ తోటి వస్తుంది, బ్లూటూత్ వెర్షన్ 5.0 తోటి వస్తుంది. అండ్ ఇంక దీంట్లో మనకి డెడికేటెడ్ మైక్రో SD కార్డ్ స్లాట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒక గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ మొబైల్ అనేది మనకి క్యారియర్ అగ్రియేషన్ కూడా మనకి సపోర్ట్ చేస్తుంది. సో ఇక్కడ మీకు స్క్రీన్ షాట్ లో చూపిస్తున్నాను చూడండి. సో అఫీషియల్ వెబ్సైట్ లో అయితే నేను చెక్ చేయడం జరిగింది. ఇంకా అన్ని సెన్సార్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎటువంటి సెన్సార్స్ అయితే వీళ్ళు స్కిప్ చేయలేదు. అండ్ ఇంక దీని డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే కనుక డిజైన్ వచ్చేటప్పటికి సేమ్ మనకి Samsung Galaxy S21 సిరీస్ ఉన్నాయి చూడండి, సేమ్ అదే డిజైన్ కాపీ కొట్టారని చెప్పొచ్చు. సో ఏదైతే వీళ్ళు యూజ్ చేసిన కెమెరా మోడల్ ఉందో సో యాజ్ ఇట్ ఈస్ సేమ్ అయితే దింపేశారు అనమాట. అండ్ ఇంకా బ్యాక్ సైడ్ కూడా మనకి గ్లాస్ ఫినిష్ అయితే తీసుకొచ్చారు. బట్ గ్లాస్ మాత్రం కాదు, గ్లాస్ స్టిక్ అని అంటారు అనమాట. బట్ మీకు గ్లాస్ లాగా అయితే కనిపిస్తూ ఉంటది. సో డిజైన్ మాత్రం బాగానే ఉందని చెప్పొచ్చు. దీని వెయిట్ చూసుకుంటే కనుక మనకి 205 grams అయితే ఉంటుంది అనమాట. అండ్ ఇంక ఇది మనకి 2 కలర్స్ లో లాంచ్ చేశారు. ఒకటే వేరియంట్ లాంచ్ చేశారు, 4GB RAM అండ్ 64GB స్టోరేజ్. దీని ప్రైసింగ్ వచ్చేటప్పటికి 13,490 రూపాయలు అయితే పెట్టారు. బట్ లాంచ్ ఆఫర్స్ చూసుకుంటే కనుక ఎర్లీ యాక్సెస్ కింద ఈ మొబైల్ ని మనకి 12,490 రూపాయలకి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో వీళ్ళు పెట్టిన ప్రైసింగ్ కి ఈ మొబైల్ ని కన్సిడర్ చేయొచ్చా అని నన్ను అడిగితే కనుక సో డెఫినెట్ గా కన్సిడర్ చేయొచ్చు. సో వీళ్ళు పెట్టిన ప్రైసింగ్ కి మంచి స్పెక్స్ ప్రొవైడ్ చేస్తున్నారని చెప్పొచ్చు. బట్ మీరు కొనేటప్పుడు ఒక 2 విషయాలను అయితే దృష్టిలో పెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అప్డేట్స్ అయితే స్లోగా ఉంటాయి మైక్రోమాక్స్ నుంచి, ఇదొకటి దృష్టిలో పెట్టుకోండి. సో ప్రీవియస్ మోడల్స్ కూడా మనకి అప్డేట్స్ అనేది అంత ఫాస్ట్ గా రోల్ అవుట్ చేయట్లేదు. సో ఈ విషయంలో మాత్రం మైక్రోమాక్స్ మనకి చాలా స్లోగా ఉందని చెప్పొచ్చు. సో మీకు అప్డేట్స్ అనేది హైయెస్ట్ ప్రయారిటీ ఉంటే కనుక మీరు ఈ మొబైల్ అయితే స్కిప్ చేసేయండి. అండ్ సెకండ్ థింగ్ వచ్చేటప్పటికి మీరుండే ఏరియాలో సర్వీస్ సెంటర్ అనేది ఉందో లేదో ఒకసారి అయితే చెక్ చేసుకోండి. సర్వీస్ సెంటర్ లేదు అనుకుంటే కనుక సో కంప్లీట్ మొబైల్ ప్రొడక్షన్ అనేది ప్లాన్ అయితే మీరు ఫ్లిప్కార్ట్ లో చూస్ చేసుకుని తీసుకుంటే సో మీకు కొంచెం యూజ్ అయితే అవుతుంది అనమాట. సో మీరు 12,500 రూపాయల బడ్జెట్ లో మంచి డిస్ప్లేతో మంచి ప్రాసెసర్ తో మంచి మొబైల్ కొనాలనుకుంటే కనుక సో మీకు ఇది ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది. సో లేదు నాకు అప్డేట్స్ అనేది హైయెస్ట్ ప్రయారిటీ అంటే కనుక సో దీన్ని అయితే మీరు స్కిప్ చేయండి. ఏదేమైనప్పటికీ మనకి మైక్రోమాక్స్ మాత్రం ఈసారి మనకి మంచి స్పెక్స్ తో మంచి ప్రైసింగ్ కి మొబైల్ లాంచ్ చేస్తుందని చెప్పొచ్చు. అండ్ ఫ్రెండ్స్, ఇది మైక్రోమాక్స్ ఇన్ నోట్ 2 గురించి అయితే వీడియో. అండ్ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఏ గ్రేట్ డే.